పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక పాఠశాలలో గల బాలుర సంఖ్య 60%, బాలికలలో 60% మంది, బాలురలో 40% మంది ఒక పరీక్షలో ఫెయిల్ అయిన ఉత్తీర్ణతా శాతము ఎంత అంటే పాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. చూడండి మొత్తం పాఠశాలలో 100% ఉంటే దాంట్లో ఏమన్నాడు ఇక్కడ 60% బాలురు. చూడండి 60% బాయ్స్, వీళ్ళు బాయ్స్. 60% బాయ్స్ అయితే గర్ల్స్ 40%గా, గర్ల్స్ 40%. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే బాలుర సంఖ్య 60 అయితే గర్ల్స్ 40%. తర్వాత ఏమన్నాడు బాలికలలో 60% మంది, అంటే ఇది గర్ల్స్లో 60% మంది, బాయ్స్లో బాలురలో 40% మంది, బాలురలో 40% మంది ఫెయిల్ అయినారు. అంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎఫ్ అంటే ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి పాస్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు 60%. ఇక్కడ బాయ్స్ పాస్ అయ్యారు, 40% గర్ల్స్ పాస్ అయ్యారు. వీళ్ళు పాస్ అయిన విద్యార్థులు, వీళ్ళు పాస్ అయిన వీళ్ళు. అయితే ఏమడిగాడు ఉత్తీర్ణతా శాతం, పాస్ అయిన పర్సంటేజ్ ఎంత అన్నాడు. సో ఇక్కడ మీ షార్ట్ కట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి ఇది పాస్ అయినటువంటి పర్సంటేజ్ టిక్ పెడుతున్నాను. ఇక్కడ గర్ల్స్లో పాస్ అయిన వాళ్ళు చూడండి పాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్త చూడండి ఇక్కడ దీన్ని 6 × 6 ఇంటూ చేయండి. 6 × 36 ప్లస్ 4 × 4 = 16. ఓకే, ఇదే మనకి పాస్ పర్సంటేజ్. 52% మంది పాస్ అయ్యారు. ఇది షార్ట్ కట్ మెథడ్, గుర్తుపెట్టుకోండి.